హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మా బాబు ఏంటి వీడియో అండి. ఏంటి చేసి చెప్పు. ఏంటి ఏం కొనాలి? నేనేం కొన్నాం. ఏం కావాలి చెప్పు. ఏం కావాలి? బాబు అయితే నా బర్త్డే వస్తుంది, ఏమైనా కొనివ్వని అడుగుతున్నాడు. సో మేమైతే ముందు రోజు నైట్ ఇంకా షాపింగ్ అయితే వచ్చాము. పిల్లలకి బట్టలు కొనమని వాళ్ళ తాతయ్య అయితే మనీ ఇచ్చారు. సో మేమిద్దరం అయితే పిల్లలకి కొనడానికి వెళ్ళాము. ఇంకా పిల్లలకి బట్టలు తీసుకున్న తర్వాత ఇంకా స్కూల్లో పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ ఇలా సెట్ ఉన్నవి తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ మేము నైట్ తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఈ రెండు వాళ్ళ తాతయ్య ఇచ్చారు కదా మనీ, అవి ఇంకా ఇవైతే తీసుకున్నాము. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సో డ్రెస్సెస్ తీసుకుని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఇద్దరిని సివిల్లోనే పంపిస్తున్నాను. ఎందుకంటే ఇంకా స్కూల్లో ఇంకా చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుండి ఇంకా మా అత్తగారి ఇంటికి వెళ్ళి మా అత్తగారి ఇంటి దగ్గర నుండి ఇంకా అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా బాబు బర్త్డే అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అని పెట్టుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా 9:30కి ఇలా స్కూల్కి వెళ్ళి ఇంకా చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నీ పనిచేసిన తర్వాత 10 o'clockకి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సోమేష్ సిట్, దుశాంత్ సిట్ మా. ఇంకా చాక్లెట్స్ పంచడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని పర్మిషన్ అడిగి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ అందరు రెడీగా ఉన్నారు. ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా మా పెద్ద బాబు పిల్లలందరూ బాగా ఎగ్జైట్ అవుతున్నారు వెళ్ళటానికి. ఇంకైతే ఇంకా రెడీ అయిపోయి కిందకి అయితే వచ్చేసాము. ఇంకా అందరము ఇంకా లేడీస్ అందరం బస్కి అయితే వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే ఇంకా ఫ్రీ బస్ కదా, మేము లేడీస్ అందరం బస్కి వెళ్ళిపోయాము. ఇంకా మగవాళ్ళందరూ బండికి వచ్చారు. ఇంకా ఈ ఆటో అయితే ఎక్కి మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఈ ఆటోలో వచ్చేసి నేనైతే సంచి అయితే మర్చిపోయాను, నా బ్యాగు అయితే. అందులో ఏంటంటే పిల్లల కొత్త బట్టలు ఈవినింగ్ వేయటానికి అనేవి అన్నీ అందులో బ్యాగ్లో పెట్టాను, అదైతే మర్చిపోయాను. ఇంకా నా మైండ్ అంతా యాబ్సెంట్ అయిపోయిందండి. అసలు ఏదో బర్త్డేలో ఉన్నానంటే ఉన్నాను అంతే, కానీ మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. అస్సలు నాకు మైండ్ అస్సలు మొత్తం మూడౌట్ అయిపోయిందండి. అసలు ఎంత బాధ వేసిందో అసలు. పాపము ఈవినింగ్ వేయటానికి కొత్త డ్రెస్సెస్ లేవు. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి బాబుకి ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇంకేదో అలా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసాము. వీడియోస్, ఫొటోస్ కూడా నేను ఎక్కువగా ఏమీ తీయలేదు. ఇంక ఇది ఒక్క వీడియో అయితే మా వారు తీస్తే ఇంకా అదైతే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను, ఏదో గుర్తుగా ఉండిపోతుందని. అంతేనండి వీడియో. ఫైనల్గా వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి పోలీసుల దగ్గర చెప్తే ఇంకా వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకైతే మన బ్యాగ్ మనకి అప్పచెప్పారు. సో ఇంకా చేసేదేముంది, ఒకసారి మిస్ అయిన తర్వాత ఇంకా ఆ రోజు డే మొత్తం అసలు చాలా బాధపడ్డాను. ఇంకంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్